మంగళగిరి నియోజకవర్గంలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత నివాస హక్కులు కల్పించే దిశగా మంత్రి నారా లోకేష్ కీలక కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రెండో విడతగా మరో 3,000 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. కొండవాగు ప్రాంతాలు, అటవీ, దేవాదాయ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలకు ఈ పట్టాలు అందిస్తున్నారు. నిన్న మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా 1,700 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నేడు మరో 1,300 మందికి స్వయంగా పట్టాలు అందిస్తున్నారు. మీకున్న కళ ఈరోజు కూటమి ప్రభుత్వం తీర్చడం జరుగుతుంది. నాకు సొంత అక్క చెల్లెలు లేరు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా సొంత అక్క చెల్లెలు చూసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మా, నేను మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో పెరగలేదు, నాకు బంధుత్వం లేదు. 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నాకు అర్థమవలేదు, నేనేంటో మీకు తెలియలేదు. వేదిక మీద నాయకులు ఆనాడు నాకు చెప్పారు, ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఒక మాట ఇవ్వండి అని 2019లో చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్పా, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు నేను లేనిపోని హామీలు ఇవ్వకూడదు అని చెప్పా. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓటమి అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది. పిల్లలు కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే వాళ్ళు బాధ కలుగుతుంది. కానీ ఆ ఓటమి బాధ నాలో కసి పెంచింది తల్లి. 5 సంవత్సరాలు మీకు కష్టపడాలి, మీ సమస్య తెలుసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో నా ప్రయాణం నేను ప్రారంభించే తల్లి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డానమ్మా. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాల్పై నిలబడాలని తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు ఆనాడు మేము అందజేశాం. మహిళల పేరుతో, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ట్రైనింగ్ అందిస్తాం కాదు, ఈరోజు కూడా ఉచితంగా టైలరింగ్ మెషిన్స్ మేము అందిస్తాం జరుగుతుంది. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా నాడు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన ఊర్లో కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలంటే బల్లలు కావాలని ఆనాడు మీరు అడిగారు. సిమెంట్ బల్లలు కూడా తెలుగుదేశం పార్టీ తయారు చేసి ఊర్లో ఏర్పాటు చేస్తాం జరిగింది. అమ్మా, ఇట్లా చెప్పుకుంటా పోతే సుమారుగా 29 సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాం. అందుకే 24 ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చా, ప్రతిపక్షంలోనే మీ లోకేష్ ఇంత కష్టపడితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించమన్నా. 5 సంవత్సరాలు నేను అనేక ఇబ్బందులు పడ్డా. ఆనాడు అధికారంలో ఉన్నవారు అనేక మాటలు నన్ను అన్నారు, నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక్క 0 పెట్టి శాసనసభకు పంపించాలని ఆనాడు కోరా. ఎవరు ఊహించలా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించలా. ఎంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు నాకు, కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు 2 నియోజకవర్గాల్లో పోటీ చేయని. నేను అడిగా ఎందుకని. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం అని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, ప్రజల మనసు నేను గెలిచాను అనుకుంటున్నాను, తప్పనిసరిగా ఏకైక నియోజకవర్గం మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పాను. మీ అందరి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ 91,000 మెజారిటీతో శాసనసభ గడప దొక్కారు. మరింత నా పైన బాధ్యత పెరిగింది. అందుకే మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈరోజు రెండో విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి, పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పా. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి, కొలతలు ఎందుకు వేస్తున్నారు,
దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మన. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈరోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. దాంతోపాటు కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా భోంచేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, దశాబ్దాలుగా మీకున్న కళ. కానీ ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ పర్యటన